బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో జరిగిన తోపులాట వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కుట్ర కోణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆమె చెప్పారు. దీనిపై దేవాదాయ శాఖ అధికారులతోనూ మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ఉదయం తోపులాట జరిగింది. ఈ ఘటనలో మేయర్ విజయలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. కోపంతో ఆలయం బయటే కూర్చుండిపోయారు మంత్రి పొన్నం ప్రభాకర్. మేయర్ విజయలక్ష్మి సరైన భద్రత కల్పించడం లేదని అధికారుల తీరుపై మండిపడ్డారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో జరిగిన తోపులాట వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కుట్ర కోణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆమె చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, ఎల్లమ్మ బోనాల సందర్భంగా ఈరోజు ఆ కార్యక్రమానికి హాజరైన మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వారి దంపతులకు కూడా పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేకపోయారు పోలీసులు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపించాయి. పొద్దున ఈ కార్యక్రమానికి హాజరైన పొన్నం ప్రభాకర్ కుటుంబం కావచ్చు, అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మికి కూడా చేదు అనుభవమే ఎదురైందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ మంత్రులు వచ్చిన సమయంలో కూడా పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మేయర్ గద్వాల విజయలక్ష్మికి స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి ఆయన కొద్దిసేపు జిల్లా కలెక్టర్, అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులను పిలిచి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు జరిగిన బల్కంపేట ఎల్లమ్మ బోనాల సందర్భంగా ప్రజాప్రతినిధులకు కావచ్చు, అదేవిధంగా అక్కడికి వచ్చిన భక్తులకు కూడా పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేకపోవడానికి సంబంధించి సాయంత్రం సెక్రటేరియట్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్. కాసేపటి క్రితమే సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్కు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగిన ఈ తోపులాటకు సంబంధించి ఇందులో కుట్రకోణం దాగి ఉందని చెప్పేసి మంత్రి కొండా సురేఖ వాపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా దీని మీద విచారణ జరిపిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఈరోజు జరిగిన తోపులాటకు సంబంధించి కొంత సరిదిద్దుకునే ప్రయత్నం, తమ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం పోలీస్ శాఖ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన తోపులాటకు సంబంధించి పూర్తిగా పోలీసుల వైఫల్యం, పోలీసుల భద్రతా వైఫల్యం అని అక్కడ ఉన్న భక్తులు కూడా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే బోనాలు ఎత్తుకొని వస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో, మహిళలను బోనాలు ఎత్తుకొని వస్తున్న మహిళలను క్యూ లైన్లో కూడా పంపించలేని పరిస్థితులు అక్కడ ఉన్నారు. కేవలం పోలీసులు వారి కుటుంబ సభ్యులను మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు తప్ప ఇతర సాధారణ భక్తులను కావచ్చు, లేకపోతే ఇతర మంత్రులకు సంబంధించిన పేషీకి సంబంధించిన వాళ్ళని కూడా ఎవరిని అలో చేయలేదని చెప్పేసి వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ ఇందులో ఉన్న కుట్రకోణాన్ని బయటికి తీస్తామని చెప్పేసి అయితే కొండా సురేఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్. సుధీర్, అయితే దీనిపై పోలీసు అధికారులు ఎలాంటి వివరణ ఇచ్చారు? ఇప్పటికే నగర కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని కూడా ఇక్కడికి పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కూడా అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి విచారణకు ఆదేశిస్తామని చెప్పడం జరిగింది. తప్ప ఎవరైనా ఉంటే వారి మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కవరేజ్కి వెళ్ళిన మహిళా రిపోర్టర్ మీద కూడా కొంత దుర్భాషలు ఆడారు స్థానిక పోలీసులు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆ డ్యూటీలో ఉన్నారో, డ్యూటీలో ఉన్న పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది సుధీర్? ఎందుకంటే ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా జంట నగరాల్లో జరుగుతున్న బోనాల పండుగ అనేది కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ కన్నుల పండుగను సర్వత్రా అందరూ హర్షించేలాగా, అందరూ గర్వించేలాగా కార్యక్రమం రూపొందించాలని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచే దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. చివరి నిమిషంలో ఈరోజు బోనాల పండుగ ప్రారంభమైన తర్వాత తొక్కిసలాట జరగడం అనేది ఇప్పటికే మనం చూసాము. ఉత్తరప్రదేశ్ లాంటి